చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ ఆల్రెడీ 2 మొక్కజొన్నలు అయితే తీసుకున్నాను అనమాట. నేను మొత్తం ఇలా సపరేట్గా చేసి రెడీగా పెట్టుకున్నాను కార్న్ వాడి కోసము. సో ఇది అండ్ అలాగే ఇక్కడ చూడండి తగినంత జీలకర్ర, పసుపు, సాల్ట్ మీ ఆప్షనల్ అండి. నేనైతే ఇక్కడ ఎండుమిర్చి అయితే తీసుకున్నాను, వాటర్లో నానబెట్టుకున్నాను. 2-3 అయితే సరిపోతాయి. నేను ఇక్కడ ఎండుమిర్చి వేసుకున్నాను అండ్ మీరైతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి లేదని ఆప్షనల్గా ఎండుమిర్చి అయితే వేసుకున్నాను అనమాట. సో ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మనం ఇప్పుడు గ్రైండ్ అయితే చేసుకుందాము. ఫస్ట్ అయితే కార్న్ ఇవన్నీ మనం గ్రైండ్ చేసేసుకుందాం రండి. దీన్ని అయితే ఒక బౌల్లోకి వేసుకున్నాము. సో చూడండి గ్రైండ్ చేసేసాము, కానీ ఇది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉందన్నమాట. సో ఇట్లా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న దాంట్లో మనము బీప్ పిండి యాడ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వల్ల అనేది వస్తుంది అనమాట. సో నేనైతే దీంట్లో బీప్ పిండి కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడైతే దీన్ని బౌల్లోకి అయితే వేసుకున్నాము. ఇలా వాటర్గా ఉంది కాబట్టి మనం దీంట్లో కొంచెం బీప్ పిండి అయితే యాడ్ చేసుకున్నాం అనమాట. అదే అండి రైస్ ఫ్లోర్. సో నేనైతే రైస్ ఫ్లోర్ని ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. దాన్ని అయితే యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసి ఇప్పుడు కలుపుకుందాము. కొంచెం క్రిస్పీగా కూడా ఉంటుందండి. సో బీప్ పిండి యాడ్ చేసుకొని మనం వడకైతే రెడీ చేసుకున్నాము అనమాట. ఇప్పుడైతే మనము బాయిల్ చేసుకుందాము. ఆయిల్ అయితే రెడీ చేసుకుందాము. ప్యాన్ పెట్టుకోండి. నేనైతే ఆయిల్ అయితే వేసేసాను. ఇవైతే కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం తీసేయాలన్నమాట. సో లో ఫ్లేమ్లోనే మనము బాగా కుక్ అయ్యేలా చూసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో, మరీ లో కాదు, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. లైట్ బ్రౌనిష్ కలర్ దాకా వచ్చేలాగా చూసుకోవాలి. సో మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా, చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉన్న కార్న్ బాయిల్ అయితే రెడీ అయిపోయాయి. చాలా పర్ఫెక్ట్ కాంబో అనమాట. టీ స్నాక్స్కి అయితే, ఈవినింగ్ స్నాక్స్కి ఇలాంటి ఐటమ్ అయితే చేసి పెట్టండి. పిల్లలు కూడా పెద్దలు కూడా చాలా బాగా తింటారు. సో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో చేయండి.